ఈరోజు దేవుని వాక్యం కీర్తనలు 55:17లో మనకు ఒక గొప్ప ఆత్మీయ సత్యాన్ని తెలియజేస్తుంది. సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొరపెట్టుకొందును, ఆయన నా ప్రార్థన ఆలకించును. దావీదు జీవితాన్ని పరిశీలిస్తే అతడు ఎన్నో శ్రమలు, బాధలు, శత్రువుల మధ్య జీవించాడు. కానీ అతడు తన సమస్యల కన్నా ఎక్కువగా దేవునిపై ఆధారపడ్డాడు. ఈ వాక్యములో దావీదు ఒక గొప్ప నిర్ణయాన్ని ప్రకటిస్తా ఉన్నాడు. ఏ పరిస్థితి వచ్చినా రోజులో ప్రతి సమయములో దేవునితో సంభాషిస్తాను, ప్రార్థిస్తాను అని చెబుతున్నాడు. సాయంకాలము అంటే రోజు ముగిసే సమయం, మనం అలసటతో, బాధలతో, ఆలోచనలతో ఉండే సమయం. ఉదయమున అంటే క్రొత్త ఆశలు మొదలయ్యే సమయం, ఆ రోజు మొత్తం దేవుని చేతిలో పెట్టే సమయం. మధ్యాహ్నమున అంటే మన పనుల మధ్యలో, బిజీ జీవితంలో కూడా దేవునిని మరిచిపోకుండా ఉండే సమయం. దావీదు చెప్పిన ఈ మాట మనకు ఒక ఆత్మీయ పాఠం నేర్పుతుంది. ప్రార్థన అనేది కేవలం అవసరాల కోసం చేసే పని కాదు, అది దేవునితో మన సంబంధం. ఉదయం మాత్రమే కాదు, కష్టాల్లో మాత్రమే కాదు, ప్రతి సమయంలో దేవుని సన్నిధిని కోరుకోవాలి. ఇక్కడ మరొక అద్భుతమైన మాట ఉంది, ఆయన నా ప్రార్థన ఆలకించును. దేవుడు మన ప్రార్థనలను వింటాడు, మన కన్నీళ్లు చూస్తున్నాడు. ఆయన మన హృదయ భారాన్ని అర్థం చేసుకోగలడు. మనుషులు వినకపోయినా దేవుడు వింటాడు. ప్రపంచం మనల్ని నిరాకరించిన దేవుడు మన ప్రార్థన తిరస్కరించడు. ఈరోజు మన జీవితాల్లో ఎన్నో ఒత్తిడులు ఉండవచ్చు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు ఉండవచ్చు, భవిష్యత్తుపై భయము, మనసులో బాధలు ఉండవచ్చు. కానీ ఈ వాక్యం మనకు ధైర్యాన్ని ఇస్తుంది. ప్రార్థనను విడిచిపెట్టవద్దు. ప్రార్థించే మనిషి ఎన్నడూ ఓడిపోడు. దేవుని సన్నిధిలో మోకాళ్ళపై నిలిచిన వాడు జీవితములో నిలబడతాడు. మన ప్రార్థన బలహీనతలను బలంగా మారుస్తుంది. మన ప్రార్థన భయాన్ని విశ్వాసముగా మారుస్తుంది. ప్రార్థన మూసివేసిన ద్వారాలను తెరుస్తుంది. ప్రార్థన దేవుని శక్తిని మన జీవితాల్లో కార్యరూపం దాల్చుతుంది. కాబట్టి ప్రియులారా, రోజులో ప్రతి సమయములో దేవునిని వెదకండి. ఉదయం ప్రార్థనతో మొదలు పెట్టండి, మధ్యాహ్నం దేవుని జ్ఞాపకం చేసుకోండి, సాయంకాలం కృతజ్ఞతతో ఆయన సన్నిధిలో ఉండండి. అప్పుడు దేవుడు మీ ప్రార్థన ఆలకించి మీ జీవితంలో అద్భుతములు చేస్తాడు. దేవుడు మనందరికీ ప్రార్థించే హృదయాన్ని అనుగ్రహించునుగాక. ఆయన సన్నిధిలో ఎల్లప్పుడూ నిలిచే కృపను దయచేయునుగాక. పరలోకమందున్న పరమ తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఉదయం, మధ్యాహ్నం, సాయంకాలమున మిమ్మల్ని ప్రార్థించే కృపను మాకు ఇవ్వమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి.